వెల్కమ్ టు ఆకే న్యూస్. మేడారం జాతర ఏసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. కోటి మందికి పైగా భక్తులు వచ్చే అతిపెద్ద జాతర. ఏకంగా భారతదేశంలోనే ఇంత ఒక గిరిజన సమ్మేళనంలో, అంటే కేవలం గిరిజన దేవతలుగా పేరున్నప్పటికీ కూడా గిరిజనేతరులైన ఇతర ప్రజలు కూడా ఇక్కడికి హాజరవుతూ ఉండడం విశేషం. అయితే జాతర అనగానే అనేక రకాల ఏర్పాట్లు ఉంటాయి. ఒక విధంగా మేడారం చాలా ఒక కుగ్రామం, కానీ జాతర సమయంలో మాత్రము ఒక మహానగరంగా మారిపోతుంది. దాంట్లో రోడ్డు ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అనేక రకాల సదుపాయాలు ఏర్పాటు చేస్తుంటారు. అసలు జాతరలో అత్యంత కీలక భూమిక నిర్వహించేది ఆర్టీసీ. మనం ఇప్పుడు వరంగల్ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయభాను గారి దగ్గర ఉన్నాం. ఆయనతో మాట్లాడి మేడారం మహాజాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా చేస్తున్నారు అనే విషయాల్ని తెలుసుకుందాం. నమస్తే సార్. మేడారం జాతర అనగానే అసలు ఆర్టీసీది అత్యంత కీలకమైన భూమిక. అసలు ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తున్నారు, ఎట్లా ఈ రవాణా వ్యవస్థని మీరు ఏర్పాటు చేస్తున్నారు? నమస్కారం అండి. యాక్చువల్గా మనకు మీరు అన్నట్టు మేడారం జాతర కానీ ఆర్టీసీ గుర్తు వస్తుంది. 1972 నుంచి ఇప్పటివరకు మనం బస్సులు నడిపిస్తూ ఉన్నాం ఇక్కడికి, చాలా పెద్ద సంఖ్యలో. అయితే ముఖ్యంగా ఏంటంటే పోయిన సంవత్సరం మనకు 2024లో దాదాపు 3491 అంటే రామారావు 3,500 బస్సులు నడపడం జరిగింది. మరి ఈ సంవత్సరం 3,500 నడిపాము 2024లో. ఇప్పుడు ఏంటంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, రకరకాల కారణాలు పెరుగుదల ఉంది కాబట్టి ఇప్పుడు 4,000 బస్సులు నడపాలని మేము ఏకంగా 500 బస్సులు ఎక్స్ట్రా ఆపరేట్ చేయాలని మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇవన్నీ కూడా మొత్తం రాష్ట్రం అంతటా ఉన్నటువంటి 51 పాయింట్స్ ఉన్నాయండి. కరీంనగర్లో కొన్ని, ఖమ్మంలో, అదేవిధంగా ఆదిలాబాదు, మా వరంగల్ ముఖ్యమైనది. ఇక్కడ నుంచి వరంగల్, ఉమ్మడి జిల్లా వరంగల్ నుంచి కూడా మనకు చాలా బస్సులు వచ్చే అవకాశం ఉంది. తర్వాత హైదరాబాద్ నుండి కూడా మనకు బస్సులు డైరెక్ట్ మేడారంకి ఆపరేట్ చేస్తామన్నమాట. మేడారం అనగానే మనకు చాలా పూర్వకాలం నుంచి కేవలం ఆదివాసీలు కానీ ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఎడ్ల బళ్ళల మీద మాత్రమే వెళ్ళే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, రోడ్లు, మిగతా అవన్నీ చాలా పెరిగినాయి కాబట్టి కోట్లాది మంది భక్తులు వస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా మీరు ఎలాంటి వేరియంట్ ఉన్న బస్సులను నడుపుతున్నారు? ఆ బస్సులకు సంబంధించిన దాంట్లో చాలామంది హైదరాబాద్, ఈవెన్ మహారాష్ట్ర, ఒరిస్సా, పక్కన ఉన్న కొంతమంది ప్రాంతాలు ఛత్తీస్గఢ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కామన్గానే ఇట్లా వస్తుంటారు. ఈ ప్రాంతాల నుంచి అంటే ఆర్టీసీ ఫెసిలిటీ ఎట్లా ఉన్నది అనేది చాలామంది భక్తులకి ఒక డౌట్ ఉందన్నమాట. అసలు ఎక్కడి నుంచి మేము ఎట్లా మేడారం చేరుకోవాలి? బస్సు అయితే సేఫ్టీ అనేది ఫీల్ అవుతారు కాబట్టి ఆ బస్సు సౌకర్యం ఏ విధంగా ఉన్నదని వాళ్ళందరికీ ఒక సందేహం ఉంది. అది ఎట్లా ఏర్పాటు చేస్తున్నారో అది చెప్పండి సార్. బస్సులు మనకి ఇప్పుడు చెప్పిన 4,000 బస్సులు మనము 51 పాయింట్లు డిఫరెంట్ పాయింట్స్ నుంచి మనం నడిపిస్తూ ఉన్నామండి. అయితే మన వరంగల్కి సంబంధించి ట్రై సిటీ 3 నగరాలు, కాజీపేట, హన్మకొండ, వరంగల్, ఈ ప్రాంతాల నుంచి మన కాజీపేటలో ఒక టీం ఉంటుంది. మన రైల్వే స్టేడియంలో ఒక సెటప్ తయారు చేస్తాము. అదేవిధంగా అయగ్రీవాచారి కాంపౌండ్ ఇక్కడ కూడా ఉంటుంది. అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్కి అక్కడ కూడా మనము ఒక క్యాంప్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి కూడా బస్సులు తిప్పుతామన్నమాట. సో నగరవాసులే కాకుండా ఎవరైనా బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా కాజీపేట రైల్వే స్టేషన్ అక్కడ దిగి అక్కడ పక్కకే ఉంటుంది మనకు స్పీకరు, అన్ని అడ్రస్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చి ఎక్కేయచ్చు. అదేవిధంగా వరంగల్కి వచ్చే వాళ్ళు కూడా అక్కడే దిగితే మనం బయటికి రాగానే మాకు ఒక క్యాంప్ కనిపిస్తుంది అన్నమాట. ఆ విధంగా అక్కడికి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్, గోదావరికని, మంతని, ఇటువంటి ప్రాంతాల నుండి కూడా మనకు బస్సులు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఆదిలాబాద్కి వచ్చినట్లయితే అంటే ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్లో మంచిర్యాల నుంచి వస్తాయి. అట్లానే మనకు ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, ఇవన్నీ ప్రాంతాల నుంచి కూడా బస్సులు మనము ఆపరేట్ చేస్తామన్నమాట. ఇవి కాకుండా హైదరాబాద్ నుండి కూడా ఉప్పల్ క్రాసుల నుంచి మనకు ఏసీ బస్సులు కానీ, హైటెక్ బస్సులు కానీ ఉంటాయి. ఇప్పుడు మిగతా ప్రాంతాల్లో ఎక్సెప్ట్ హైదరాబాద్ తప్ప అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్స్ప్రెస్ బస్సులే ఆపరేట్ చేస్తాము.
అందులో మనకి ఏంటంటే వేరే బస్సులు పెట్టడానికి అవకాశం ఉంది. కొన్ని ఊర్ల నుంచి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళకి ఎట్లయితే ఆర్టీసీ బస్ని బుక్ చేసుకుంటారో అట్లా మేడారం జాతర కోసం ఏమైనా ప్రత్యేకంగా బస్సులు బుక్ చేసుకునే అవకాశం ఉందా? కష్టం అండి, ఎందుకంటే కోట్లాది మంది ప్రజలు ఉంటారు అక్కడ, లక్షలాది బస్సులు ఉంటాయి. మనం బస్సులను ప్యాసింజర్ మ్యాచ్ చేయడం చాలా కష్టం. 40 మందికి ఇచ్చామనుకోండి బస్సులు, ఇక్కడ నుంచి వెళ్తారు, మళ్ళీ అక్కడ నుంచి 40 మందిని తీసుకొని రావాలంటే అది కష్టం. మనకంత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత లేదు. కాబట్టి ఏంటంటే అటువంటిది లేదు. కాకపోతే మీకు అందుబాటులోనే ఉన్నాయి అన్నీ కూడా. మీ గ్రామం నుండి ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే మీరు ఒక ఆపరేటింగ్ పాయింట్కి వచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ములుగు జిల్లాలో మనము 7 పాయింట్లను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. జంగాలపల్లి, ములుగు, గోవిందరావుపేట, ఏటూరు, నాగారం, మంగపేట, ఇట్లా అన్ని ఇంపార్టెంట్ జంక్షన్స్ నుంచి బస్సులు వస్తాయి. కాబట్టి మీ గ్రామం నుండి అక్కడికి రావాలంటే పెద్ద ఒక 2-3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అంతే. అక్కడికి మీరు రాగలిగితే అక్కడ నుండి మీకు బస్సులు ఉంటాయి, వెళ్ళడానికి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ నుండి తిరుగు ప్రయాణంలో మీకు బస్సు అవైలబుల్ ఉంటాయి. కాబట్టి మీరు సౌకర్యంగా రావచ్చు, పెద్ద ప్రాబ్లం ఉంటుంది. సార్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంతా ఇంటర్నెట్ ఫెసిలిటీ పెరిగింది కాబట్టి మనం బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాప్లలో మీరు ఏర్పాటు చేసిన అక్కడ టికెట్లు తీసుకోకుండా ఆన్లైన్ ద్వారా ఏమైనా టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉందా? టికెట్స్ మీరు అన్నారు ఇప్పుడు ఆన్లైన్ అన్న రిజర్వేషన్ అన్న ఒకటే అండి ఆల్మోస్ట్. ఓకే, మనం ఆన్లైన్లో వెళ్ళడము లేకపోతే ముందస్తు రిజర్వేషన్ చేసుకోవాలంటే కొద్దిగా అన్సర్టనిటీ ఉంటుంది కాబట్టి చేసుకుంటాం. మేడారంకి అన్సర్టనిటీ అనేది లేదు. కంటిన్యూగా బస్సు అనేది ప్యాసింజర్ కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది. మీరు వచ్చి 40 మంది అంటే ఎన్ని నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది? 24/7 27, 28, 29, 30, 31 వరకు మీకు 24/7 బస్సెస్ అవైలబుల్ ఉంటాయండి. ఎక్కడ ప్రాబ్లం లేదు. మీరు అన్నట్లు ఎంతసేపు ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లో మనకు అమ్మవారి దర్శనం అయిన తర్వాత ముఖ్యంగా గురువారం జరగచ్చు, సమ్మక్క అమ్మవారి గది మీదకి వచ్చిన తర్వాత ఒక్కసారి జనాలు వచ్చేస్తారు. అప్పుడైతే మేము గంటకి 300 బస్సులు తిప్పుతాం. గంటకి 300 అంటే 5 సెకండ్లకు ఒక బస్సు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంతా 5 సెకండ్లకు ఒక బస్సు డిస్పాచ్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే మనం క్లియర్ చేయగలుగుతాం, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఏంటంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రయాణికులు వాళ్ళు ఏంటంటే మేము ఆపరేట్ చేసిన పాయింట్కి వస్తే వాళ్ళని తీసుకొచ్చి బాధ్యత మాది. కొద్దిగా ఓపికతో ఉంటే సరిపోతుంది. మేడారంలో ఆర్టీసీకి సంబంధించి ఎంత వైశాల్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఏర్పాటు చేసిండ్రు, అక్కడ నిజానికి మిగతా ఫెసిలిటీస్ కంటే కూడా అంటే ట్రాన్స్పోర్టేషన్ కార్లోనూ ఇంకో విధంగా వచ్చిందానికంటే ఆర్టీసీ బస్సులో వస్తేనే ఇంకా కంఫర్ట్ ఉంటుంది అని ఎట్లా చెప్పగలుగుతారు? అవునండి, కరెక్ట్గా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ఏవైతే బస్సులు మనకు ప్రైవేట్ బస్సులు వస్తాయో ప్రైవేట్ బస్సులు అనేవి దాదాపు అమ్మవారి యొక్క గద్దెల ప్రాంగణానికి 5-6 కిలోమీటర్ల అవతల ఆపేస్తారు. కొంచెం జనాలు లేకుండా 10 కిలోమీటర్ల అవతల కూడా ఆపేయాలి. అక్కడ ఆపేసి మీరు పిల్లా బాబులను తీసుకుని నడుచుకుంటూ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి దర్శనానికి. ఎంత కష్టమైన పని అది. ఒకవేళ ఆర్టీసీ బస్సులు వచ్చినారనుకోండి, అమ్మవారి ప్రాంగణానికి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటాం మనం. కిలోమీటరే దిగానే మీకు కొంచెం ముందుకు వెళ్ళాలని క్యూ లైన్ కనిపిస్తుంది, అమ్మవారు కనిపిస్తూనే ఉంటుంది గద్దెలు మీకు. కాబట్టి ఏంటంటే ప్రైవేట్ బస్సులో అయితే 5 కిలోమీటర్లు మోర్ దెన్ 5 కిలోమీటర్స్, నేను మినిమం 5 కిలోమీటర్స్ మోర్ దెన్ 5 కిలోమీటర్స్ మీరు అక్కడే ఆగి అక్కడి నుంచి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. అది కొద్ది కష్టమైన పని. కాబట్టి మీరు ఆర్టీసీ బస్సులో వస్తే గద్దెల వరకు వెళ్ళొచ్చు, సురక్షితంగా వెళ్ళొచ్చు, క్షేమంగా వెళ్ళొచ్చు అనమాట. మేడారంలో ఎంత వైశాల్యంలో మీరు ఆర్టీసీ బస్ స్టాండ్? మేడారం మీరు ఓకే రైట్. మేడారంలో మనకు ఒక 50 ఎకరాల విస్తీర్ణంలో మేము ఒక టెంపరీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. 50 ఎకరాల్లో అందులో ఏంటంటే క్యాంప్స్ ఉంటాయి, కండక్టర్ డ్రైవర్లకి రాత్రిపూట పడుకోవడానికి క్యాంప్స్ ఉంటాయి, షెడ్స్ ఉంటాయి, అట్లనే వాళ్ళ క్యాంటీన్ ఉంటుంది. వీటితో పాటు క్యూ లైన్స్ ఉంటాయి. క్యూ లైన్స్ 50 క్యూ లైన్స్ ఉంటాయి మొత్తము. 50 క్యూ లైన్స్లో 44 క్యూ లైన్స్ డెస్టినేషన్స్కి అనమాట. వరంగల్ పోవడానికి, హన్మకొండ పోవడానికి, లేకపోతే ఖమ్మము, కరీంనగర్, ఆదిలాబాద్, లోకల్ మన ములుగు మండలంలో ఉన్నటువంటి గోవిందరావుపేట కావచ్చు, లేకపోతే జంగాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, అక్కడ పోవడానికి క్యూ లైన్స్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా దాదాపు 50 క్యూ లైన్స్ ఉంటాయి. అందులో 44 క్యూ లైన్స్ డెస్టినేషన్స్కి, ఒక 6 క్యూ లైన్స్ ఎమర్జెన్సీ క్యూ లైన్స్ అనమాట. ఈ మొత్తం మనము ఈ క్యూ లైన్స్ అంతా పొడవు చూసినట్లయితే దాదాపు 9 కిలోమీటర్ల పైచిలకు ఉంటుంది క్యూ లైన్సే. ఎట్ ఏ టైం దాదాపు 20,000 మంది ప్యాసింజర్స్ ఆ క్యూ లైన్లో ఉండొచ్చు. 20,000 మంది ఆ క్యూ లైన్లో ఎట్ ఏ టైం ఉండొచ్చు అనమాట. అంతేకాకుండా మనకు అక్కడ ప్యాసింజర్ వెయిటింగ్ హాల్ ఉంటుంది, అక్కడ దాదాపు ఒక 1000 మంది ఉండొచ్చు అందులో. కాబట్టి ఏంటంటే మనకు పెద్ద ఎత్తున ఉన్న ఏర్పాట్లు
ఈ ప్రయాణికులు ఏంటంటే ఆర్టీసీని ఆదరించి ఆర్టీసీ బస్సులో వస్తే చాలా సంతోషంగా సుఖంగా వాళ్ళ యొక్క దర్శన కార్యం జరుగుతుంది అన్నమాట. ఇంత పెద్ద ఎత్తున బస్సులని నడుపుతున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర బస్సు సంబంధించిన ఏదైనా మెకానికల్ ప్రాబ్లం రావచ్చు. రోడ్డు మీద ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటప్పుడు ఎట్లా క్లియర్ చేస్తున్నారు? దానికోసం ఏమి ఏర్పాట్లు చేసేది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మాది ఏంటంటే మాకు నమ్మకం ఏంటంటే మా ఆర్టీసీ బస్సులు ఫెయిల్ కావాలి. అది ఎందుకంటే దాదాపు 6 నెలల నుంచి మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బస్సులు ఫెయిల్ కాకుండా ఏ విధంగా మెయింటైన్ చేయాలి, చెక్ లిస్ట్ ఏర్పాటు చేసి అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు అన్నట్టు ఫెయిల్ అయితే, బస్సులు ఫెయిల్ అయితే మనకి ఏంటంటే ఒక 15 జీప్స్, 15 మొబైల్ క్యాంప్స్ అంటాం, మొబైల్ పార్టీస్ అనమాట. అందులో ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక మెకానిక్ ఉంటాడు, ఒక అసిస్టెంట్ ఉంటాడు, దాంతోపాటు ఒక ఎలక్ట్రీషియన్ కూడా ఉంటాడు అనమాట. సెక్యూరిటీ పీపుల్ కూడా ఉంటారు. వీళ్ళు ఏంటంటే 15 మొబైల్ టీమ్స్ ఒక్కొక్క సెక్టర్లో పనిచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హన్మకొండ నుంచి గూడెపాడు వరకు, గూడెపాడు నుంచి ములుగు వరకు, ఇట్లా 15 సెక్టర్స్లో పనిచేస్తారు అనమాట. వీళ్ళ దగ్గర ఏంటంటే బస్సు మీరు అన్నట్లు ఎక్కడ ఆగిపోయింది అనుకోండి, ఫెయిల్ అయితే ఇమీడియట్గా మెకానిక్ ఉంటాడు కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ చేస్తారు, పంపించేస్తారు. ఒకవేళ బండి అటెండ్ చేయలేకపోయారు, మేజర్ ప్రాబ్లం ఉందనుకోండి, క్రేన్స్ పట్టుకొని పక్కకు జరిపేస్తారు. లేదు జామ్లో ఉంది బండి, ట్రాక్టర్ తీసుకొచ్చి పక్కకు దూసిస్తారు. ఇవన్నీ లేదు, మొత్తం జామ్ అయింది, బండి ఫెయిల్ అయింది. అది క్రేన్ పోనీకి అవకాశం లేదు, ట్రాక్టర్ పోనీకి అవకాశం లేదు, జీపులో పోవడానికి అవకాశం లేదు. అప్పుడు మన దగ్గర బైక్స్ ఉంటాయి, ఒక 10 బైకులు అనమాట. ఒక్కొక్క బైక్ పైన ఒక మెకానిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు అనమాట. వీళ్ళు ఏంటంటే ఒకవేళ జామ్ అయినా కూడా చిన్న చిన్న సందుల నుంచి వెళ్ళిపోయి ఆ బళ్ళను మనం అటెండ్ చేసే అవకాశం ఉంది. ఎక్కడ ట్రాఫిక్ జామ్కి అవకాశం లేకుండా ప్రయాణికులకు ఏంటంటే వాళ్ళు సౌకర్యవంతంగా తమ గమ్యస్థానం చేరే విధంగా మేము ప్రణాళిక చేసినామండి. దీనికి మాకు పోలీస్ వాళ్ళు కావచ్చు, డిసి కమిషన్ కావచ్చు, చాలా వాళ్ళు మాకు సాయం చేస్తున్నారు ఈ విషయంలో. చాలా మందిలో ఒక సందేహము, మహిళలకి ఆర్టీసీ ఫ్రీ ఉంది అంటే మేడారం పోయే అన్ని బస్సులకు ఫ్రీ ఉంటుందా లేదా ఛార్జ్ వేస్తారా? 4000 బస్సుల్లో కొన్ని బస్సులు, ఒక 100-200 బస్సులు మాత్రం సూపర్ లగ్జరీ లేకపోతే ఏసీ బస్సులు హైదరాబాద్ నుండే వస్తాయి. మిగతా ఏ ప్రాంతం నుంచి కూడా మనకు ఈ బస్సులు లేవు. ఇక మిగతా అన్ని బస్సుల్లో కూడా మనకు మహాలక్ష్మి వర్తిస్తుంది, అలో చేస్తాం. యాక్చువల్గా ఏంటంటే అది డిబేట్ అయ్యింది అప్పట్లో, కానీ ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు మా పొన్నం ప్రభాకర్ సార్ వాళ్ళంతా కూడా గవర్నమెంట్తో మాట్లాడి లేదు దాంట్లో కూడా ఫ్రీ అలో చేయాల్సిందే అన్నారు. సో 2024లో కూడా ఫ్రీ మహాలక్ష్మి పథకం వర్తించింది, ఇప్పుడు కూడా మహాలక్ష్మి పథకం వర్తిస్తుంది. అట్లాంటి ఇప్పుడు అంటే వచ్చే మహిళలకి అంటే జాతర అనగానే చాలా కొంచెం గందరగోళం ఉంటుంది, ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి వచ్చేవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం చూస్తున్నాం కదా సార్, కొన్ని సందర్భాల్లో అయితే ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్తో గొడవ పడడము, వాళ్ళే సీట్ల కోసం గొడవ పడడము, ఇట్లా కొంత జరుగుతున్నాయి. అన్ని సంఘటనలు కాకపోయినా ఎక్కడో కొంత జరుగుతుంది. జాతర సమయంలో ఎక్కువగా రద్దీ ఉండే అవకాశం ఉంది కాబట్టి వచ్చే ప్యాసింజర్స్ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ విధంగా కోఆపరేట్ చేయాలంటారు, ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చే జాగ్రత్తలు ఏంటి? వాళ్ళు కొన్నిసార్లు మీరు వచ్చే ఆధార్ కార్డు కానీ మిగతాది ఏం లేకుండా కూడా వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. వాళ్ళు ఎట్లా మీకు సహకరించాలంటారు? ఒక విషయం అండి, మన ప్రయాణికులకు ప్రజలకు విజ్ఞప్తి, భక్తుల విజ్ఞప్తి ఏంటంటే ఆర్టీసీ డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, లేకపోతే స్టాఫ్ సపోర్టింగ్ స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరూ మీ వరకే ఉన్నారు. అది మీరు గమనించాలి, ప్రయాణికులు గమనించాలి. మీరు కొద్దిగా ఓపికతో ఉండాలి. అమ్మవారి దర్శనానికి మీరు ఎంత వ్యయ ప్రయాసాలు కూర్చి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు మీకు మేము మా సర్వీస్ ఇవ్వడానికి కూడా మీరు కొద్దిగా ఓపికతో మాకు సహకరిస్తే ఈజీగా అన్ని పనులు అయిపోతాయి. అలా కాకుండా మీరు కొద్దిగా రాశిగా మాట్లాడము, గొడవ పెట్టుకుంటే దానివల్ల సర్వీస్ డిలే అవుతుంది తప్ప దానివల్ల పెద్దగా లాభం ఉండదు. మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఆధార్ కార్డు అవన్నీ మీ దగ్గర పెట్టుకొని కొద్దిగా ఎక్కడైనా జామ్ అయ్యే పరిస్థితి ఉంది అనుకోండి, జామ్ అయ్యే పరిస్థితి ముందే తెలుసుకొని మేము సమాచారం ఇస్తూ ఉంటాం అక్కడ. దాన్ని కొంచెం ఓపికతో కూర్చుని మీరు కొంచెము మాకు సహకరించగలిగితే బాగుంటుంది. ఏదో ప్యానిక్లోకి వెళ్ళిపోవద్దు, ఏదో జామ్ అయిపోయిందంట, బస్సులు రావంట, అది అట్లా ఏమి ఉండదు. కొద్దిగా అటువంటిది పరిస్థితి ఏర్పడితే 1 గంట 2 గంటలు మీరు ఎక్కడైతే క్యాంప్ ఉందో, మీరు ఎక్కడైతే సెలవు తీరుతుందో అక్కడనే ఉండి అది క్లియర్ అయిన తర్వాత వచ్చి సరిపోతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ ఒక 5-6 అవర్స్ అంతే. ఎంత కష్టమైనా కూడా పోయిన సంవత్సరం కూడా ఒక్క 10 గంటలు మనకు జామ్ అయింది. ఆ 10 గంటలు రాత్రి పూటనే హ్యాపీగా పడుకుంటే పొద్దున క్లియర్ వచ్చేస్తుంది. అదే రాత్రి రావాలి, నేను అదే రాత్రి వెళ్ళిపోవాలి, అటువంటి పెట్టుకోకుండా చాలా వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు పెద్దగా భయానికి గురవలసిన పని లేదు, ప్యానిక్ ఆదురుతూ ఉండాల్సిన పని లేదు. మేమంతా అక్కడే ఉంటాము, మీకు సహకరించడానికే ఉంటాం కాబట్టి కొద్దిగా మీరు ఓపికతోని 1 గంట 2 గంటలు రెస్ట్ తీసుకొని మీరు రాగలిగితే హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సమస్యలు వచ్చే వరకు ఏమొస్తుందంటే
ఎక్కువగా ఓవర్టేక్ చేసే విషయాలు, అంటే ఇప్పుడు కార్లు, జీపులు, ఆటోలు, ట్రాక్టర్లు, లేకుంటే ఎట్లా ఏ వెహికల్స్ అయితే వస్తాయో అవి బైకులు కానీ మిగతా వాళ్ళు చాలామంది ఓవర్టేక్ చేసి వెళ్ళాలనే క్రమంలో ఏదో డాష్ ఇవ్వడము అట్లా అంటే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళ కోసం, ఆ వెహికల్స్ వాళ్ళ కోసం కూడా మీరేం సజెస్ట్ చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు కార్లు, సొంత వాహనాలు ఉంటే మంచిదే. కాకపోతే మీరు ఫ్రీ టైం ఉన్నప్పుడు, జాతర లేని టైంలో మీరు సరదాగా వెళ్ళొచ్చు ఫ్యామిలీతో. కానీ ఫ్యామిలీతో మీరు జాతర టైంలో మీ సొంత వాహనాలు వస్తే మాత్రం చాలా రిస్క్ తీసుకున్నట్లు లెక్క. తర్వాత మీకు ఏంటంటే అన్ని రకాలుగా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు పెద్దగా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏమి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. బళ్ళు ఫెయిల్ కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం కాబట్టి మీరు హ్యాపీగా ఆర్టీసీ బస్సులో రావచ్చు. మీకు మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుంది కాబట్టి ఆర్థికంగా కూడా మీకు వెసులుబాటు ఉంటుంది. డ్రైవింగ్ అనేది అంత ఈజీ కాదండి. లక్షల వాహనాలు ఉన్నప్పుడు డ్రైవింగ్ ఏదో సరదాగా చేసే డ్రైవింగ్ కాదు అది. కోట్లాది అక్కడ భక్తులు ఉంటారు, వాళ్ళందరూ కూడా యాంగ్జైటీలో ఉంటారు. అటువంటి కండిషన్లో డ్రైవింగ్ చేయడం అనేది ఎంత మంచి డ్రైవర్కైనా కూడా కొద్దిగా స్ట్రెస్తో కూడుకున్న వ్యవహారం. ఆ స్ట్రెస్ అంతా మాకు వదిలిపెట్టారని మేము అడుగుతున్నాం ప్రయాణికులు, ప్రజలను. ఆర్టీసీ డ్రైవర్లందరూ కూడా చాలా సుక్షితులు, చాలా హైలీ ట్రైన్డ్, హైలీ ప్రొఫెషనల్. వాళ్ళకి వదిలిపెట్టండి, ఆ బాధ అంతా వాళ్ళు పడతారు. మీరు హ్యాపీగా బస్సులో కూర్చొని నిద్రపోతే మీరు ఇంటికి వచ్చేస్తారు, పెద్ద ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీరు సహకరించండి. జాతర టైంలో సొంత వాహనాలు పోవడం అనేది చాలా చాలా మీరు ఒక అడ్వెంచర్ చేసినట్టు లెక్క. అది జాతర అనగానే 4000 బస్సులు నడుపుతున్నారు. మరి ఎన్ని కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది సార్? ఒక విషయం అండి, ఇప్పుడు లాభం అనేది ఆర్టీసీకి వచ్చే అవకాశమే లేదు. అందులో మాకు ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు కూడా రాదు న్యాయంగా చెప్పాలంటే. ఏంటంటే ప్రయాణికులు సేవ చేయాలి, అమ్మవారికి సేవ చేయాలి, అది ప్రభుత్వం యొక్క బాధ్యత. కాబట్టి ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారమే మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇందులో లాభాలు అని లెక్కలు వేయము. అవి వేసినా కూడా అవి ఎప్పుడైనా కూడా నెగిటివ్నే కనిపిస్తాయి. అదే అండి. కాబట్టి ఏంటంటే దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాం మేము. ఉన్నంతలో ప్రాబ్లం లేకుండా, ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా సర్వీస్ ఇవ్వాలనేది మా యొక్క తాపత్రయంగా ఉంటుంది. ఇప్పుడు అన్ని బస్సులు మేడారం వైపే, అట్లాంటప్పుడు ఇంతకుముందు సర్వీస్ ఇచ్చే ప్రాంతాల్లో బస్సుల కొరత ఏర్పడుతుంది. అక్కడ కూడా ప్యాసింజర్స్ చాలామంది ఇబ్బంది పడతారు కదా, వాళ్ళకేమి ప్రత్యామ్నాయం చూపిస్తున్నారు? ఒక విషయం అండి, ఇందులో ఇప్పుడు మేడారం మా దగ్గర అంటే కార్పొరేషన్ అంతా కూడా దాదాపు 11,000 బస్సులు ఉన్నాయి ప్రస్తుతానికి. అందులో మేము తీసే 4,000 బస్సులే. 4,000 పెద్ద ప్రాబ్లం కాదు. మామూలుగానే జాతర టైంలో స్కూల్స్ వాటికి హాలిడే ఇస్తారు జనరల్గా. కాబట్టి కొద్దిగా అంత ప్రాబ్లం ఏం కాదు. కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, ప్రయాణికులకు తెలుసు. అది ఇంతకుముందు నేను సిటీలో ఉన్నప్పుడు సిటీ బస్సులు చాలా ఇక్కడికి వచ్చేవి, అక్కడ ఇబ్బంది అయ్యి చెప్తుండే మనం. అరే అమ్మవారి సేవలోకి వెళ్ళాయి కాబట్టి ఎవరు పెద్దగా ఇబ్బంది పెట్టే సందర్భాలు లేవు. అది కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఇంపార్టెంట్ కార్యక్రమాలు ఉంటే వాయిదా వేసుకోవడము, లేకపోతే కొద్దిగా ఏమంటే ముందే ప్లాన్ చేసుకుని ఆ విధంగా చేసుకుంటే ఆ 2-3 రోజులు గడిచిపోయిందంటే మళ్ళీ సేమ్ మళ్ళీ రొటీన్లో పడిపోతాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇప్పటిదాకా అంత ప్రాబ్లం, అంత పెద్ద కంప్లైంట్ రాలేదు. మా బస్సులో ఏం తీసుకెళ్ళి అక్కడ వేసారనే కంప్లైంట్ ఎవరు చేయలేదు. అంటే ప్యాసింజర్స్ అంటే పబ్లిక్ అలవాటు పడరేమో, ఎట్లా మేడారం వెళ్తాయి బస్సులు, మేడారం వెళ్తాయి కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా బాగా ప్రచారించేది కాబట్టి ఆర్టీసీ బస్సులు ఇక్కడ ఉండవని చెప్తుంది. అక్కడ ముఖ్యంగా సిటీ నుండే మాకు ఎక్కువ బస్సులు వచ్చేది. సిటీలో వాళ్ళు చెప్పేస్తారు, పేపర్ స్టేట్మెంట్స్ అవన్నీ ఇస్తారని, పలానా రోజు ఈ బస్సులు సరిగా ఉండవు, మీరు కొద్దిగా దృష్టిలో పెట్టుకుని చెప్తామన్నమాట. సరే, ఇప్పుడు జాతర నిర్వహణకు సంబంధించి ఒక క్రియాశీలక భూమిక నిర్వహించే వాళ్ళలో ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్, తర్వాత ఆర్టీసీ ఇతర విభాగాల వాళ్ళు చాలా ప్రెస్టీజియస్గా ఫీల్ అవుతారు. ఒక గొప్ప అవకాశం, ఒక గొప్ప అరుదైన అవకాశం. అంటే ఇంతమందిని మనం మేనేజ్ చేయడము, కంట్రోల్ చేయడము, ఇంతమందికి సంబంధించిన ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడము అనేది వాళ్ళ మొత్తం లైఫ్ స్పాన్లోనే ఒక కెరీర్లో మొత్తంగా ఇది ఒక చాలా మైల్ రాయిగా ఫీల్ అవుతారు. మీ ఆర్టీసీకి సంబంధించింది కూడా మీకు ఎట్లా ఫీల్ అవుతున్నారు, మీరేమనుకుంటున్నారు? మీరు అన్నట్టు ఏంటంటే కోట్లాది మందిని తరలించడము, ఆ ప్లానింగ్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మాకు ఆర్టీసీలో ఏంటంటే మేము గత 56 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఆ పని. మాకు అలవాటు అయిపోయింది, మా సిస్టమ్స్ అన్నీ అట్లా డెవలప్ అయినాయి. కానీ మీరు అన్నట్టు ఒక అదృష్టమే. చాలామంది ఏంటంటే మా ఆఫీసర్లు కూడా కొద్దిగా ఏజ్ ఉన్న వాళ్ళు, కొద్దిగా మాకు డ్యూటీ ఎందుకులే అని అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారి జాతరనే కానీ అన్ని మరిచిపోయి వచ్చేస్తారు ఉత్సాహంగా. వచ్చి రాత్రి పగలు పనిచేస్తారు. మీరు అన్నట్టు అది అదృష్టంగా భావిస్తారు. కెరియర్లోనే గొప్ప అవకాశం. ఇప్పుడు నేను 20 సంవత్సరాల నుంచి నేను ఆర్టీసీలో ఉన్నాను. ఇది అవకాశం నాకు.
అంటే ఇక్కడికి వచ్చి పని చేయడం వేరే, ఇక్కడ మనము ఒక రీజనల్ మేనేజర్ ఉండి మన ఆధ్వర్యంలో జరగడం అనేది గొప్ప విషయం. అది నిజంగా నేను గొప్ప అదృష్టంగానే భావిస్తున్నాను. ఇది మొత్తం ప్రపంచంలోనే అండి, ఇంత మాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ప్రపంచంలో ఎక్కడ జరగదు, ప్లానింగ్ ఎక్కడ జరగదు. ఇంత కోట్లాది మందిని తరలించడం, 20 లక్షల మందిని తరలించడం, అది కూడా చిన్న కుగ్రామానికి. మరి చెప్పారు కదా, కుగ్రామం ఇప్పుడు మహానగరం అయిపోతుంది. ఏదో ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద మహానగరం, అక్కడ 2000-3000 బస్సులు తిప్పుతాం మేము. అంతే ఎస్టాబ్లిష్మెంట్ ఉంది అక్కడ, అందరు ఉన్నారు, డిపో మేనేజర్స్ ఉంటారు, మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ దేర్. అంతకు మించి బస్సులు ఇక్కడ తిప్పాలి, అది కూడా చిన్న కుగ్రామంలో. సో అది కూడా రోడ్డు ఒకటి సింగిల్ రోడ్. సో ఏంటంటే దీనికి చాలా ప్లానింగ్ అవసరము. ఈ ప్లానింగ్ అంతా మేము చేస్తూ ఉన్నాము. దీనికి ఏంటంటే ముఖ్యంగా పోలీసు వాళ్ళు, ఎస్పీ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా కలెక్టర్ గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో కూడా మాకు చాలా సహకారం ఇస్తున్నారు. మేము అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తున్నాం. మాకు చాలా నమ్మకం ఉంది ఈ సంవత్సరం కూడా ప్రజలకు మంచి అత్యుత్తమ జ్ఞాపకాలు మేము మిగిల్చగలుగుతామని మాకు నమ్మకంగా ఉంది. సార్, మీరు ఈ జాతర ఏర్పాట్లకు సంబంధించి కాకుండా అంతకుముందు ఎప్పుడైనా మేడారం జాతరకు వెళ్ళిరా? నేను కనీసం 2000 సంవత్సరం నుంచి వెళ్తున్నాను. మాకేంటంటే విజిటింగ్ అఫీషియల్స్ అంటారు. మాకేంటంటే ఒక ప్రాంతంలో ఇక్కడ ఉండాలి, మీరు పని చేయాలని చెప్తారనమాట. అట్లా చాలా చేశాను నేను. అసలు చేజింగ్ చేశాను, ఒకరోజు పార్కింగ్ చేశాను, ఒకసారి బోర్డింగ్ అలైటింగ్లో అక్కడ కూడా ఉద్యోగం చేశాను. రకరకాలుగా అప్పుడు మా అధికారులు ఏది ఇస్తే అది చేయాల్సిందే. ఇంకా మరి మనం కొందరు ఏంటంటే మార్చాలనుకుంటారు. నైట్ అవర్స్ ఉంటాయి, నైట్ అవర్స్ ఏదో ప్రాబ్లం ఉంటే మాకు చాలామంది ఏజ్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఏజ్ పర్సన్స్. నైట్ అవర్స్ ఏంటంటే కొంచెం ఆరోగ్యం సహకరించదు అంటారు. కానీ అక్కడ ఏంటో మళ్ళీ అమ్మవారి దగ్గరికి వస్తే అన్నీ లేని ఒక శక్తి ఆవహిస్తుంది. అందరూ కూడా చేస్తారండి. ముందు ఏదంటే కొద్దిగా ఏదో బాధపడుతూ అది అనుకుంటూ వస్తారు, మళ్ళీ వెళ్ళేటప్పుడు అంతే బాధపడతారు. మళ్ళీ అరే అప్పుడే అయిపోయిందా జాతర, ఇప్పుడే అయిపోయిందా, ఇది మంచి ఎక్స్పీరియన్స్ కదా అన్న ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకు వస్తుంది అనమాట. సో అందరూ చాలా అంతా ఉత్సాహంగా ఉంటారు చేయడానికి. సరే, ఇప్పుడు జాతర మొత్తం నిర్వహణకు సంబంధించిన దాంట్లో మీరు ఇంతకుముందు చెప్పారు, అంటే దేవతలు అంటే వనప్రవేశం అయిన తెల్లారి లేదా దర్శనమైన కాగానే వెంటనే వెళ్ళాలనేది ఒక ప్రయత్నం ఉంటుంది. గతంలో కూడా జరిగింది. ఎక్కడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే అది మళ్ళీ రిటర్న్లోనే ఉన్నది. అట్లాంటప్పుడు పర్టికులర్గా భక్తులకి మీరు ఏం చెప్తున్నారు? ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేదంటే అందరికి ఒక అది కూడా ఉంటుంది, ఏంటంటే మీరు వెంటనే మళ్ళీ బస్సులు ఆపేస్తే మా పరిస్థితి ఏంది, బస్సులు ఉండవు కాబట్టి మేము వెంటనే ఆ రాత్రి అయినా ఎప్పుడైనా మేము వెళ్ళిపోవాలని అనుకుంటారు. అట్లా బస్సులు నిజంగా జాతర తర్వాత కూడా ఎప్పటి వరకు నడుపుతారు? మీరు అన్నట్లు అసలు ఒక విషయం అండి, అసలు బస్సులు అయిపోవడం అనేది ఉండదు. ప్యాసింజర్స్ అయిపోతేనే బస్సులు అయిపోతాయి, ప్యాసింజర్ ఉన్నంత వరకు బస్సులు ఉంటాయి. వాళ్ళే మన భక్తులు కూడా ఏం చేశారంటే గురువారం రోజు అమ్మవారు సమ్మక్క రాగానే అర్ధరాత్రి బయలుదేరుతారు. అంత ఆతృతపడి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఎట్లాగో అమ్మవారి దగ్గరికి వచ్చారు, ఉండండి హ్యాపీగా. ఒక్కసారి ఇప్పుడు చెప్పిన మీరు ఫర్ ఎగ్జాంపుల్ గంటకు 30-300 బస్సులు పంపాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళంతా ఒక్కసారి వచ్చేస్తారు. నేనేంటంటే నా రిక్వెస్ట్, ఒక సూచన ఏంటంటే ఎందుకు అలా తొందరపడి రావాలి? ఎట్లాగో మీరు అమ్మవారి దగ్గరికి వచ్చారు, రిలాక్స్ అవ్వండి, పొద్దున వరకు రిలాక్స్ అవ్వండి, పరిస్థితి చూసుకోండి. ఎట్లా ఉంది బస్ స్టాండ్లో, ఏ విధంగా ఉంది, బస్సులు అవైలబుల్ ఉన్నాయా, ఎక్కడ జామ్ ఉందా లేదా. ఇప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు మీ యొక్క ప్రయాణాన్ని కొద్దిగా మీరు వచ్చే వెనక్కి తిరుగు ప్రయాణాన్ని కొద్దిగా మీరు ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా రావచ్చు. మీరు ఎప్పుడైనా కూడా మీరు చెప్తున్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా క్యూ లైన్కి వెళ్ళేటప్పుడు ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోండి, పిల్లలకు నీళ్ళు తాగిస్తుండండి. ఎందుకంటే ఏదో జామ్ అయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కారణం వల్ల అయితే మీరు గంటల్లో 1 గంట 2 గంటలు 3 గంటలు క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. అది కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి. చిన్న చిరుతిండ్లు ఏమైనా స్నాక్స్ కానీ మంచినీళ్ళు కానీ మీరు దగ్గర పెట్టుకుంటే అట్లీస్ట్ ఆ 1-2 గంటలు మీరు నిలబడి ఉండగలిగితే మీరు ఇమీడియట్గా బస్సులు వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. తర్వాత ఎప్పుడు ప్యానిక్గా గురి కావద్దండి, ఏదో అయిపోతుంది అనుకోవద్దు. మేమున్నాము అక్కడ, మీ కొరకే ఉన్నాము. అక్కడ అన్ని షాప్స్ ఉంటాయి, మీరు భోజనం తెచ్చుకుంటారు. మంచినీళ్ళు అయితే మేము RO ప్లాంట్స్ మా దగ్గర పెడుతున్నాము. డిస్ట్రిక్ట్ కమిషన్ మొత్తం ఎక్కడంటే అక్కడ నీళ్ళ సౌకర్యం పెట్టించింది కాబట్టి హ్యాపీగా ఉండండి. ఎక్కువ మీరు మ్యాక్సిమం ఏముంటే ఒక హాఫ్ డే లేట్ అవుతారు అంతే. ఇంటికి రావడానికి అంత సవ్యంగా ఉంటే వచ్చేయచ్చు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక 5 గంటలు లేట్ అవుతుంది. కొద్దిగా దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మాకు సహకరిస్తే మీకు మంచి తీపి జ్ఞాపకాలు మిగులుతాయి, భక్తి జ్ఞాపకాలు మిగులుతాయి అన్నమాట. ఓకే, సరే. అయితే ఇప్పటిదాకా మనము భక్తులు, ప్రజలు వీళ్ళ గురించి మాట్లాడుకున్నాం కదా. అంటే స్టాఫ్కి సంబంధించిన విషయానికి వస్తే ఒకవేళ సడన్గా ఏదైనా అంటే హెల్త్కి సంబంధించిన ఇష్యూ వచ్చినా
లేదా ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే మొత్తం స్టాఫ్కి సంబంధించిన ఏమైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయా? స్టాఫ్ కండి మేము ఏంటంటే ఇప్పుడు డ్రైవర్లను మంచి రికార్డ్ యాక్సిడెంట్ ఫ్రీ రికార్డ్ ఉన్న వాళ్ళనే మేము దీన్ని సెలెక్ట్ చేస్తాము. దాంతోపాటు ఏంటంటే మేము వాళ్ళని ఫాలోఅప్ చేస్తూ ఉన్నాము. మీద ఆరోగ్యం ఎట్లా ఉంది అంటే ఇప్పుడు 4,000 బస్సులో అంటే 4,000 ఇంటూ ఒక 8,000 7,000 మంది డ్రైవర్సే ఉంటారు. మా వరంగల్ రీజియన్ కూడా దాదాపు 2,000 బస్సుల వరకు ఉంటాయి. మాకు కూడా చాలామంది దాదాపు 3,000-4,000 మంది డ్రైవర్స్ మాకు కూడా వస్తారు. వాళ్ళకి ఏం చెప్తున్నామంటే ఒక విషయం, మీరు వచ్చేటప్పుడు హ్యాపీగా మెడిసిన్స్ తెచ్చుకోండి, దాంతోపాటు చలికాలం కాబట్టి స్వెటర్ తెచ్చుకోండి, ఒక మఫ్లర్ తెచ్చుకోండి, వీలైతే ఒక దోమతెర తెచ్చుకోండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, మంచిగా పడుకోవడానికి, స్నానం చేసుకోవడానికి అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మీరు ఏంటంటే కొంచెం ఫిట్గా ఉండే ఏర్పాటు చేయండి, మీరు ఎక్కువ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇది ఆల్రెడీ ఒక 2 months నుంచి స్టార్ట్ అయింది. మేము వాళ్ళతో మాట్లాడము, వాళ్ళకి చెప్పడము, వాళ్ళందరూ ఆరోగ్యంగా ఫిట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాం. దాంతోపాటు వాళ్ళకి ఆల్రెడీ మెడిసిన్ తెచ్చుకుంటాం. 2 నెలల నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. 2 months నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు ఫిట్గా ఉండాలి, లేకపోతే ఇక్కడ చేయలేరు కదా. అట్లా ఫిట్గా ఉండేది చూస్తున్నాం. ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ కాలేజ్ సౌకర్యాలు కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అయితే, ఒకవేళ ఇక్కడైతే ప్రాబ్లం, ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే ఇమీడియట్గా మనం అటెన్షన్ ఇవ్వచ్చు. కానీ మేడారంలో ఏమైనా ఇబ్బంది అవుతే అక్కడ మనకు మెడికల్ టీమ్స్ కూడా ఉన్నాయి, 2 అంబులెన్స్లు ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు రౌండ్ ద క్లాక్. ఏమైనా ఇబ్బంది అయితే ఇమీడియట్గా వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తాము, అక్కడ నుంచి వాళ్ళను ఇక్కడికి తరలిస్తాము. అటువంటిది ఎప్పుడూ జరగలేదండి. జరగకుండా ఉండే విధంగా అన్ని జాగ్రత్తలు మేము తీసుకోవడం జరిగిందనమాట. మేము పెట్టిన అంబులెన్స్ మాకంటే ఎక్కువ ప్రయాణికులు ఉపయోగపడుతుంది. అంతకుముందు చూసిన ఒక 4-5 సార్లు ప్రయాణికులు ఫెయింట్ అయిపోయారు, ఆర్సీబీ ఫెయింట్ అయినప్పుడు, కొంచెం బీపీ అడ్మిట్ అయినప్పుడు వాళ్ళను తరలించడానికి ఉపయోగపడ్డాయి. ఆ విధంగా మన జిల్లా యంత్రాంగం కూడా చాలా వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా చాలా విస్తృత ఏర్పాట్లు చేస్తారు అక్కడ. మా పరంగా మేము కూడా ఎమర్జెన్సీ ఉండడానికి అవన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. వీటితో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మాతోనే ఉంటారు. ఫైర్ ఇంజిన్ ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళు రాత్రి బావులు అక్కడ ఉంటారనమాట. సో ఎటువంటి ప్రాబ్లం జరగదని అనుకుంటున్నాం. జాతర అనగానే అంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు ఎక్కువ మందికి సంబంధించిన దాంట్లో అంటే స్టాఫ్ కానీ ప్యాసింజర్స్ మిగతా వాళ్ళు అందరూ కలిసి ఉన్నప్పుడు అంటే హెల్త్ సంబంధించింది జస్ట్ అది ఒకటే కాకుండా వాళ్ళకి అవేర్నెస్ ఏమైనా కార్యక్రమాలు ఇస్తారా? అవునండి. ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు దాదాపు ఒక 100 బస్సులు, 100 కొత్త బస్సులు తీసుకొచ్చారు, 150 బస్సులు. దాంతోపాటు డ్రైవర్లు వచ్చారు. వాళ్ళందరికీ రాగానే కౌన్సిలింగ్ అనమాట. భోజనం మీరు క్యాంటీన్లోనే చేయాలి, మేము చెప్తాము పలానా క్యాంటీన్లో చేయాలి, అక్కడనే చేయాలి. ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి మాకు, డిపోలలో కావచ్చు, బస్ స్టాండ్లో కావచ్చు, అవే తాగాలి, బయట ఎక్కడైతే తాగొద్దు. ఒక వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి, 5 లీటర్ వాటర్ క్యాన్ దగ్గర పెట్టుకోవాలి, అదే తాగాలి. ఒకవేళ అక్కడికి వెళ్తే, ఇది మేడారంకి వెళ్తే అక్కడ ఒక సబ్సిడైజ్డ్ క్యాంటీన్ ఉంటుంది మాకు, ఆ క్యాంటీన్లో భోజనం చేయాలి. అక్కడే వాటర్ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగొద్దు. అక్కడ కూడా మనకు వాటర్ ప్లాంట్స్ ఉంటాయి, ఆర్ఓ ప్లాంట్స్. మనకు ఉన్నటువంటి మన దగ్గర ఉన్న క్యాన్లో వాటర్ నింపుకొని అక్కడ అదే వాటర్ తాగాలి. ఇవి మేము చెప్తున్నటువంటి విషయాలు. వాళ్ళకు ఏమైనా అటు ఇటు ఏమన్నా బీపీ షుగర్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది అంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒక యంత్రాంగమే ఉంటుంది ప్రతి డిపోలో. ఒక సేఫ్టీ వార్డెన్ అనే అతను ఉంటాడు, అదేవిధంగా హెల్త్ వాలంటీర్స్ ఉంటారు. ఏమైనా ముఖ్యంగా డ్రైవర్లకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తారు. మరి డిస్పెన్సరీ ఇక్కడైతే 3 డిపోలలో అయితే డిస్పెన్సరీ 2 డాక్టర్లు ఉంటారు మా కిందనే, 2 MBBS డాక్టర్లు. వాళ్ళు కూడా ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. వాళ్ళు కూడా మెడికల్ అడ్వైస్ కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా కూడా ఇస్తారనమాట. సరే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచంలోనే ఇంత పెద్ద ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ అనేది ఒక్కసారి ఒక 3 రోజుల కోసము ఒక 20 లక్షల మందిని చేరవేయడం అనేది మామూలు విషయం కాదు. మీరు ఈ ఇటీవల కాలంలో చాలా కసరత్తు చేసి ఉంటారు కదా, చేసిన దాంట్లో మీకు అర్థమైంది ఇంకా ఏమన్నా ఎక్స్పాండ్ చేయడం కానీ, ఇంకా కొన్ని సలహాలు సూచనలు నెక్స్ట్ జాతర కోసం ఉండాల్సింది అవి ఏమైనా ఐడెంటిఫై చేసిరా? ఉన్నాయండి. యాక్చువల్గా అంటే మాకేంటంటే ఒక శాశ్వతంగా ఒక బస్ స్టేషన్ కావాలి అక్కడ. చూడాలి, అది ప్రభుత్వం మీకు చేతిలో ఉంది. మాకు కూడా మేము కూడా కట్టుకోలేము, మాకు ప్రభుత్వం కట్టిస్తే కట్టుకోగలుగుతాం, అదే తప్ప ల్యాండ్ కూడా లేదు మాకు అక్కడ. అదొకటి శాశ్వతంగా ఏదన్నా ఉంటే ఒకటి బాగుంటుంది. తర్వాత ఇంకొక రోడ్ ఏదైనా వేయాలండి అక్కడ. ఇప్పుడు మాకు ఆర్టీసీకి ఒక రోడ్ ఇస్తున్నారు, ఇది పసరా నుంచి తాడ్వాయి టు మేడారం డెడికేటెడ్ ఆర్టీసీకే ఇచ్చేస్తారు. అది మిగతా ప్రయాణికులకి ఏంటంటే వాళ్ళు నార్లాపూర్ నుంచి అట్లా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మా ఆర్టీసీ బస్సులు వచ్చే రూట్లో విఐపీలు కూడా వస్తారు. ఆ విఐపీల సంఖ్య కొద్దిగా అటు ఇటు అయినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది.
విఐపీలు ఏంటంటే అలా గురువారము లేదా శుక్రవారమే వాళ్ళని అమ్మవార్లు ఉన్నప్పుడే రావాలని వాళ్ళ ఉద్దేశం ఉంటుంది అనమాట. మామూలుగా కంట్రోల్ అవుతుంది. ఒక్కోసారి ఏమైందంటే పోయిన సంవత్సరం కొద్దిగా ప్రాబ్లం అయింది. అట్లా నంబర్ పెరిగింది, అందరు ఒకటేసారి వచ్చారనుకోండి, వాళ్ళకు టైం కూడా మెన్షన్ చేయాలి. ప్రోటోకాల్, ఎస్కార్ట్ వెహికల్స్ అవన్నీ ఉంటాయండి. అదే మేము ఒక సూచన ఇచ్చాము, ఒక విఐపీ పాస్ ఉంటే ఒక టైం ఇవ్వాలి వాళ్ళకి, ఈ టైంలో ఇక్కడికి రావాలి, ఈ టైంలో ఉండొద్దు అని చెప్పేసి. అట్లా ఏమన్నా చేయడానికి అవసరం అంటే అది కొంచెం ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రభుత్వం చేయాల్సిన పని అది. అంటే ప్రభుత్వం అంటే అందరం మనం చేయాల్సిన పని, దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకొక రోడ్డు ఏదైనా వేయగలిగితే బాగుంటుంది. కాకపోతే అక్కడ మీరు ఎక్కడి నుంచి వేస్తే బాగుంటుంది అంటారు, మీ ఐడియా? విఐపీల కోసం అనుకుందాం, విఐపీ కావచ్చు, ఎవరైనా ఇంకో రోడ్డు. ఎందుకంటే 2 సంవత్సరాలు ఒకసారి వచ్చినా కూడా ఇది మనకు ఛాలెంజింగ్, అందరికీ ఛాలెంజింగ్, భక్తులకు ప్రజలకు సహా ఛాలెంజింగే, డిస్ట్రిక్ట్ కమిషనర్ ఛాలెంజింగే, పోలీసు ఛాలెంజింగ్, ఆర్టీసీ కూడా ఛాలెంజింగే. ఇంకో రోడ్డు ఉంటే మనకు, కాకపోతే అడవి ప్రాంతం అంతా కూడా అంత ఈజీగా పర్మిషన్స్ రావు, బట్ ఉంటే ఈజీగా ఉంటుందని ఒక ఆశ. ఇప్పుడు మేము 20 years నుంచి చేస్తున్నామండి. అప్పటికిప్పుడు చాలా మరపులు వచ్చినప్పుడు సింగిల్ రోడ్ ఉండేది, ఇప్పుడు డబుల్ రోడ్ అయిపోయింది మొత్తం. అప్పుడు అసలు దుమ్ము దులి ఉండేది, అప్పుడు నీళ్ళు తాగడానికి కూడా నీళ్ళు ఉండేవి కాదు. అక్కడ వెళ్ళిన తర్వాత మేడారం జాతర వేసిన తర్వాత ఒక 1 week సిక్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. మంచి వాటర్, అక్కడ మంచి శుభ్రమైన భోజనము, వేడి భోజనం దొరుకుతుంది. అంత చాలా పెరిగినాయి అనమాట. సో ఇంప్రూవ్ అవుతుంది. ఇక ముందు ముందు చెప్పలేము, ముందు మనం అనుకున్న రోడ్డు కూడా వేస్తే చెప్పలేము. అదే సేమ్ అవుతుందంటే ఈజీగా ఉంటుంది అనమాట. ఆర్టీసీ వెహికల్ సపరేట్గా వస్తాయి, విఐపీ వెహికల్ సపరేట్గా ఉంటాయి, ఇట్లా బాగుంటుంది అనమాట. శాశ్వత నిర్మాణం కూడా మాకు బస్ స్టాండ్ ఎక్కడ కావాలని ఉంది, బట్ చూడాలి ఎట్లా అవుతుంది. ఇంకా ఏమైనా సలహాలు ఉన్నాయా? కుగ్రామం మనం ఎంతగానో చేయగలుగుతాం. అక్కడ చిన్న గ్రామం. తర్వాత ఇప్పుడు జాతర అయిపోయిన తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ. మేము ఫస్ట్ ఒక 1 year బ్యాక్ వెళ్ళాం, ఎట్లా ఉంది అని చూస్తే ఎవరూ లేరు అక్కడ. ఏదో అమ్మవారి దగ్గరికి ఎవరిద్దరు వస్తున్నారు, ఏదో దండం పెట్టుకుంటారు, ముక్కులు చెల్లిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మిగతా రోజుల్లో పెద్ద అక్కడ యాక్టివిటీ ఏమి ఉండదు. ఓన్లీ ఒకసారి 2 సంవత్సరాలు, ఒకసారి 4 రోజులు 5 రోజులకే. కాబట్టి పెద్దగా అంత డెవలప్మెంట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నవి. కానీ కాకపోతే ప్రభుత్వం ఈసారి మాత్రం చాలా గొప్పగా చేసిందండి. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏంటంటే గద్దెలను చాలా డెవలప్ చేశారు వాళ్ళు. చాలా బ్యూటిఫుల్గా మొత్తము గిరిజన సంస్కృతి ఉట్టిపడే విధంగా ఆర్చిలు అవన్నీ తయారు చేశారు. చాలా బాగుంది. ప్రచారం కూడా ఆ విధంగా జరుగుతుంది. ప్రజలు కూడా డెఫినెట్గా ఎక్కువ వస్తారు అనుకుంటున్నాం. అందువల్ల మీ ఎక్స్పెక్టేషన్ ఎంత వస్తారు? మేము 20 lakhs ప్లస్ అండి, తక్కువైతే ఉండదు. ప్లస్ అంటే ఎంత ప్లస్ అనేది వి హావ్ టు సీ. ఎందుకంటే ఇంతకుముందు ప్రీ మేడారం అని మేము ఒకటి పెట్టుకుంటాం. మేడారం కన్నా ముందు జనాలు వెళ్తారు. లాస్ట్ ఇయర్ ఒక 3 లక్షల మంది వరకు వెళ్ళారు. మళ్ళీ వాళ్ళు జనరల్గా రారు. ఇక 3 లక్షల మందిలో 1 లక్ష మంది సెకండ్ టైం వస్తారు, 2 లక్షల మంది రారు. ఇప్పుడు ఏమైందంటే ఆ సంఖ్య లేదు, 1 లక్ష కూడా దాటలేదు, 1 లక్ష వచ్చి ఉంటుంది అంతే. అంటే ఎందుకు రాలేకపోయినారంటే అక్కడ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, కొంచెం ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే కొన్ని రోజులు వద్దన్నది. మన కలెక్టర్ గారు వాళ్ళంతా మీరు రావద్దండి, ఇక్కడికి పని జరుగుతున్నది, డిస్టర్బ్ అవుతుందని చాలామంది రాలేదన్నమాట. కాబట్టి తాకిడి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎంత తాకిడి ఉన్నా మా అధికార యంత్రాంగం అంతా కూడా మా యొక్క ఎండి గారి నాయకత్వంలో, నాగిరెడ్డి గారి నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నాం. ఎంతమంది వచ్చినా కూడా మంచిగా వాళ్ళకు చక్కని సురక్షితమైనటువంటి ప్రయాణ సౌకర్యాన్ని ఇచ్చేటువంటిది అవకాశం ఉంది. ఇంకో విషయం ఏంటంటే మా బస్సుల్లో స్టాండింగ్ అలో చేయమండి. మామూలు ఇప్పుడు సిట్లో తిరుగుతూ ఉంటాయి కదా, అట్లా తిరగవచ్చు. బట్ జాతరలో స్టాండింగ్ ఏమి ఉండదు, అన్లెస్ ఏమైనా జామ్ అయితే తప్ప. లేకపోతే 40 మంది ఎక్కాలి, సీట్ల వరకు ఎక్కాలి, వెళ్ళిపోవాలి అంతే. కాబట్టి సౌకర్యంగా ఉంటుంది ప్రజలకు. జాతరకు సంబంధించి మహిళల కంటే సరే ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకు అంటే వరంగల్ అనగానే హన్మకొండ నుంచి మేడారం జాతర వరకు టికెట్ రేటు ఎంత ఉంది? టికెట్ రేటు మనము 2024లో ఎంత ఉంది, ఇప్పుడు అంతే ఉందండి, పెరగలేదు. మా ఎండి గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. ఏమైనా అవకాశం ఉంటే పెంచాలి, అంతే తప్ప ఏదో పెంచాలన్న ఉద్దేశంతో పెంచొద్దు అని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఏంటంటే మాకు పసరా దగ్గర అడవి టోల్గేట్ ఉండింది. అయితే మా గౌరవ మంత్రివర్యులు, మా రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా మంత్రులందరూ అడిగితే వాళ్ళు డిఎఫ్ఓతో మాట్లాడి ఇమీడియట్గా దాన్ని ఎత్తేసారు. డిఎఫ్ఓ గారు కూడా రాహుల్ యాదవ్ గారు అంటారు సార్, మరి ఇమీడియట్గా దాన్ని ఒప్పుకొని దాన్ని తీసేశారు. ఇంకా ఒకటి జవహర్ నగర్లో ఒకటి ఉంది, ఇక దాన్ని మనం తప్పించలేము, దాంతోపాటు మనం ఉండాలి. అయితే ఫేర్ పెద్దగా ఏం పెరగలేదు. లాస్ట్ ఇయర్ 250 ఉంది హన్మకొండ నుంచి, ఇప్పుడు కూడా 250 రూపాయలు
అంటే హన్మకొండ అయినా వరంగల్ అయినా అంతేనా సార్? అంతే, మొత్తం ఒకటే, ఒకటే ఫేర్ మొత్తం. ఓకే. వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు మనం ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో ఒక ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ములుగు క్రాస్ రోడ్ దగ్గరనే జనాలను దించేస్తాం. ఆ జనాలు ఏంటంటే ప్రయాణికులు ఏంటంటే ఫ్రీగా వెళ్ళొచ్చు ఏ బస్సులో, ఆ టికెట్ చూపిస్తే అక్కడ నుంచి వాళ్ళు హన్మకొండ, కాజీపేట, అక్కడ వరంగల్ ఎక్కడ వెళ్ళాలని కూడా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. దానికి ఫ్రీ బస్సెస్ కూడా మేము ఏర్పాటు చేస్తాం అనమాట. ఎందుకంటే ఈ బస్సు హన్మకొండకి వెళ్ళి మళ్ళీ వెనక్కి రావాలంటే టైం పడుతుంది. అదే జామ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఏదైనా అవసరం ఎక్కువ ఉంది, ప్రయాణికులు ఎక్కువ ఉన్నారు, ఆ సందర్భంలోనే ఆ విధంగా చేస్తాం అనమాట. అదర్వైజ్ హన్మకొండ పోయి వస్తాయి, లేదంటే అక్కడే ములుగు క్రాస్ రోడ్లో ఆపేసి అక్కడ దిగేయాలి. అక్కడ నుంచి మా బస్సులో ఆర్టీసీ బస్సులో ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట ఎక్కడైనా. ఓకే. సరే, ఇందాక అంటే ఫారెస్ట్ టోల్ గేట్ని అయితే ఎత్తేసారు, కానీ మరి ఇప్పుడున్న జవహర్ నగర్ సంబంధించిన టోల్ గేట్ ఉండడం వల్ల ఎక్కువగా జామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. అంటే అసలు ప్రాబ్లం అంతా అక్కడనే ఉంటుంది. మరి ఆ సమస్యను పరిష్కరించే అవకాశం లేదంటారా? అయితే మనము అడిగినామండి, అంటే నేను ఈ సంవత్సరం పెద్దగా ఫాలో చేయలే, కానీ పోయిన 2024లో ఉన్న ఆర్ఎం గారు చాలా అడిగారు, బట్ వాళ్ళు పెద్దగా ఒప్పుకోలేదు. అయితే కాకపోతే ఏంటంటే మాకు సపరేట్ లైన్ ఇచ్చారు, అంటే మాకు ఎక్కువ ఆపకుండా ఉండే విధంగా సపరేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ అందరితో పాటు వెళ్ళాలంటే వెనక ముందు కార్లు అవన్నీ ఉంటాయి, వాళ్ళు దాటుకుని పోవాలంటే కష్టం. కాబట్టి మాకే సపరేట్ ఒక లైన్ ఇచ్చారు, ఆ లైన్ ద్వారా వెళ్ళిపోతున్నాము. అంటే మరి అమౌంట్ కట్ అయిపోతుంది, అమౌంట్ కట్ అవుతుంది, అమౌంట్ కట్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒక సపరేట్ లేని ఇవ్వడం వల్ల స్పీడ్గా వెళ్ళొచ్చు అనమాట. మేడారం జాతరకు సంబంధించిన అనేక విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.